కళ్ల ముందు జలపాతం ఉరుకుతున్న దాహంతో గొంతెండుతున్నట్లే ఉంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. పదవులు ఎండమావుల్లా మారుతున్నాయి. ఇదిగో అదిగో అంటూనే పుణ్యకాలం గడిచిపోతోంది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల ఆలస్యానికి కారణం ఎవరు? పదవుల రెన్యువల్ బ్రేక్ వెనుక ఉన్న రీజన్ ఏంటి? పార్టీ కోసం కష్టపడ్డవారు ఇంకెన్ని రోజులు వేచి చూడాలి? అసలు పార్టీ కోసం పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయా? టర్మ్ పూర్తయిన వారిలో ఎంతమంది పోస్టులు మళ్ళీ రెన్యువల్ అవుతాయి? కొత్తగా పదవులు వరించేది ఎవరని ఆశావహులు ఎదురుచూపులు ఫలించేదెప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నామినేటెడ్ పదవులపై అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. లిస్ట్ ఎప్పుడొస్తుందని ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు. జూలై 8న 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసింది. అందరికీ రెన్యువల్ అవుతుందని ఒకవైపు చర్చ జరుగుతున్నా ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. పదవీకాలం ముగిసిన వారిలో కొందరికే రెన్యువల్ అవుతుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. మరోవైపు చేస్తే అందరికీ రెన్యువల్ చేయాలి, లేదంటే అందరూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే చర్చ మరోవైపు జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రెన్యువల్ చేస్తే అందరికీ చేయాలి, లేదంటే అందరూ కొత్తవారికి అవకాశం కల్పించాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని కొందరి పదవీకాలాన్ని పొడిగించారని, రెన్యువల్ కానివారు అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ చర్చలేవనెత్తినట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ వాదనలా ఉంటే డీసీసీ పదవులు ఆశించి నిరాశ చెందినవారు 6గురున్నారు. వారికి కార్పొరేషన్ పదవులివ్వాలని, దీంతోపాటు పార్టీ, ప్రభుత్వం, ఎమ్మెల్యేల్లో 5 నుంచి 8 మందికి పదవులివ్వాలని ఆలోచన కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక టర్మ్ పూర్తి చేసుకున్న 37 మంది కార్పొరేషన్ చైర్మన్లలో 15 నుంచి 17 వరకు రెన్యువల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఒక 30 పదవులు ఇక్కడే భర్తీ అవుతాయి. దాదాపు 65 కార్పొరేషన్లలో ఇంకో 35 ఖాళీగా ఉంటాయి కాబట్టి అవి కొత్త వారికే దక్కే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆశలు, అంతర్గత చర్చలు ఎలా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కొక్కరి ఆలోచన ఒకలా ఉంది. చేస్తే మొత్తం రెన్యువల్ చేయాలని, లేదంటే లేదని టీపీసీసీ చీఫ్ పట్టుపడుతుంటే సీఎం కొందరి పేర్లు రెన్యువల్ చేయాలని చెబుతున్నారు. వర్క్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూసి పార్టీ కోసం పనిచేసే వారికే ఇద్దామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చెబుతున్నట్లు సమాచారం. ఇక మంత్రుల సిఫార్సులు కొన్నుంటాయి. ఇలా ఎవరి ప్రాధాన్యతలు వారికుంటాయి. దీంతో పీసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. పీసీసీ నిర్ణయం తీసుకుంటే అయిపోతుందని పదవీకాలం ముగిసిన నేతలకు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పదవులపై హామీలు పొందినవారు, రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారంతా పీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. నామినేటెడ్ పదవులపై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తైతే అసలు నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లో పడటానికి కారకులెవరన్న కోణంలో కూడా పార్టీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతా మీరే చేశారు అంటూ కొందరు పీసీసీ చీఫ్ వైపు చూస్తున్నారు. ఆయన వల్లే ఆలస్యం అంటూ కొందరు ఆడిపోసుకుంటున్నారు. పార్టీ వైపు నుంచి సరైన ఫాలోఅప్ లేకపోవడం వల్లే పదవుల భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందన్నది వారి వాదన. కానీ రెన్యువల్స్ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కాస్త సీరియస్గానే ఉన్నారట. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీ విషయంలో చాలా అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ చెబుతున్నారు. ముందు కొత్తవారికి పదవులిచ్చి రెన్యువల్స్పై ఆ తర్వాత చర్చించాలన్నది పీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామంటే వాళ్లు పదవి చెప్పడంతో, వాళ్లు వద్దని చెప్పడంతో కొన్ని పదవులు భర్తీ చేయకుండా ఆపేశారు. ఇక పార్టీలో కీలకంగా ఉన్న పలువురు యువ నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామంటే వారు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కూడా పదవుల భర్తీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పదవుల కోసం ఎమ్మెల్యే ఒక పేరు ప్రపోజ్ చేస్తే మంత్రి మరో పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు మరొకరిని బలపరచడంతో కొన్ని చోట్ల ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇక మహిళలు, యువకులు, సామాజిక సమీకరణాలు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుని పదవుల్ని భర్తీ చేయడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగానే ఉందంటున్నారు. పదవులు రాక భంగపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదనే భయం కూడా ఆలస్యానికి కారణమవుతోంది.
అంతా సర్పై పనిచేస్తున్నారు కాబట్టి ఆగస్టు 3 వరకు దానిపైనే దృష్టి పెట్టాలని, ఎవరూ పదవుల కోసం రావద్దని సీఎం చెప్పడంతో ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్ పదవులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కొత్తగా ఎవరికి పదవులు దక్కుతాయో, పదవీకాలం ముగిసిన వారిలో ఎందరికి రెన్యూవల్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఆగస్టు 2వ వారం దాకా ఆగాల్సిందే.